హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సప్త శనివారాల వ్రతం అంటే 7 శనివారాల వ్రతం. ఈ వ్రతం నేనెలా చేసుకున్నానో మీకు షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. సో, చాలామంది తెలియని వాళ్ళేంటంటే ఈ వ్రతం చాలా కష్టమేమో, మేము చేయలేమేమో అనుకుంటాం. నాకు చేయలేనంతసేపు నేను అలా అనుకున్నా. చేశాక అనిపించింది చాలా ఈజీ అండి. అండ్ చాలా మనశ్శాంతి వస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. పిల్లలతో నాకు అవుతుందా అవ్వదా అనుకున్నాను, కానీ చాలా బాగా జరిగింది. కావాల్సినవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను. మార్నింగ్ నాకు బేబీస్తో అవుతుందా అవ్వదా అని చెప్పి ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే గడపలకు పసుపు రాయడము, పీటలు, బొట్లు పెట్టడం, స్వామివారి పటానికి బొట్టు పెట్టి అలంకరించడం, అలా చిన్న చిన్నవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. సో ఇంకా బొట్లు పెట్టడం అయిపోయాక ఇదేంటంటే మనం పిండి దీపాలు 7 దీపాలు పెట్టాలి. 7 దీపాల్లో ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులేసి పెట్టాలి. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున అవ్వడం లేదని నేను అలా ముందు రోజే చేసేసుకుని అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. సో ఎర్లీ మార్నింగ్ పిండి దీపాలు, బియ్యం పిండి, అరటిపళ్ళు అండ్ ఆవు పాలు, నెక్స్ట్ కొంచెం బెల్లం కలిపేసి మామూలు మనం చపాతీ పిండి ఎలా స్మాష్ చేస్తామో అలా స్మాష్ చేసి, సో అలా పిండి దీపాల్లో మామూలుగా చేస్తే రౌండ్గా రావడం లేదని చెప్పి నేను సాంబార్ గరిటెలో ట్రై చేశాను. మీకు నచ్చినట్టుగా ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ పిండి దీపాలు 7 దీపాలు చేశాక వాటికి పసుపు, కుంకుమ, గంధము పెట్టి అండ్ పిండి దీపాలకి నామం పెట్టాలి. వెంకటేశ్వర స్వామి నామం ఎలా ఉంటుందో అలా పెట్టాలి. స్వామివారికి నైవేద్యం వచ్చి నువ్వుల లడ్డూలు, కొంచెం నువ్వులు ఫ్రై చేసేసి దాంట్లో కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టేసి నెయ్యి కలుపుకొని మనం 7 ఉండల కింద చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. స్వామివారికి అన్నీ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ కొంచెం మనం పీటకు ఎక్కడో పెడతామో అక్కడ వాటర్ జిమ్మి పసుపు రాసి కొంచెం ముగ్గు వేసుకొని మనం రెడీ చేసిన పీట అక్కడ ఫస్ట్ పెట్టి, పీట అలా పెట్టి ఒక క్లాత్ తీసుకోవాలి. నేను రెడ్ క్లాత్ తీసుకున్నాను. అది పీట మీద నీట్గా క్లాత్ వేసుకొని నెక్స్ట్ బియ్యం పోసి స్వామివారి ఫోటోని ఆ బియ్యం మీద పెట్టాలి. పెట్టి ఏమేం కావాలో అన్నీ నీట్గా అలంకరించుకోవాలి. నేను ఎదుగోండి మొత్తం అలంకరించి ఫస్ట్ దీపారాధన చేసి ప్రసాదాలన్నీ పెట్టేశాక దీపారాధన చేసుకొని అప్పుడు మన బుక్కులో ఫస్ట్ గణపతి దేవుడికి పూజ చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ స్టార్ట్ చేయాలి. స్వామివారికి తులసిమాల, నల్ల ద్రాక్ష పండ్లు, నువ్వుల లడ్డూలు అండ్ పిండి దీపాలు ఈ 4 పెడితే చాలు. ఆయనకి చాలా ఇష్టం అండి. మనకు ఉన్నంతలోనే ఈ 4 పెట్టి చేసుకుంటే సరిపోతుంది. నాకు వచ్చినట్టు, నాకు తోచినట్టు ఉన్నంతలో అలా అలంకరించి పూజ స్టార్ట్ చేశాను. స్వామివారి మీద నమ్మకం ఉంచి మనం ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. స్వామివారికి 6 వారాలు పూర్తయ్యాక 7వ వారం ముడుపు కట్టుకుని 8వ వారము 11 మందికి భోజనాలు పెట్టుకుని ఆ ముడుపు చింతటితో వెళ్ళి చెల్లించుకోవాలి.
మేమైతే అన్నీ బాగా జరిగినాయి. చింతిరుత్తు వెళ్ళాం, దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ముడుపు కూడా చెల్లించుకున్నాము. 7 వారాలు ఎలా చేశానో ఈ వీడియోలో చూడండి. ఏడుకొండల వెంకటేశ్వర అఖిల జగాల నేలు దేవర తిరుమల తిరుపతి